హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను. గులాబ్ జామున్ చేసేస్తున్నాను అనమాట. ఇది మొన్న మా హస్బెండ్ బర్త్డేకి చేశాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అనమాట. అది 1 గ్లాస్ వేసుకున్నాను. కొంచెం పచ్చిపాలు తీసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి, హార్డ్గా కలుపుకోకూడదు. హార్డ్గా కలుపుకుంటే మన గులాబ్ జామున్ అనేది లోపల గట్టిగా ఉండిపోతుంది అనమాట. అందుకే కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పిండి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని, నా దగ్గర నెయ్యి లేదు, నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట. రాసుకొని మూత పెట్టేసి వదిలేయాలి. 1 గ్లాస్ పౌడర్ వేసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలన్నమాట. 1.5 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. పాకం రావక్కర్లేదు, జస్ట్ మరిగితే చాలు. ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. అది పాకంలో వేసేసరికి కొంచెం పొంగుతాయి కదా, ఆ ఉండల్ని ఫస్ట్ కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకొని చుట్టాలి. నెక్స్ట్ స్లోగా చుట్టాలన్నమాట. అప్పుడు రౌండ్గా వస్తాయి, బ్రేక్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కకూడదు అనమాట. మరీ ఎక్కువ వేడిగా అయినప్పుడు గులాబ్ జామున్ వేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, అవి లోపల బాగా వేగవు అనమాట. ఇలా ఫ్రై చేసినవన్నీ పక్కకి ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి పాకంలో వేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోకూడదు. గులాబ్ జామున్ ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి సూపర్ ఉంటాయి. ఇందుకు మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ ఇంట్లో ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు గులాబ్ జామున్ మా వారు బర్త్డేకి అని చేశాను కదా, అతనికి ఇవ్వకపోతే ఎలాగా, ఇంకా అతనికి ఇచ్చేసాను. ఫస్ట్ ఎలా ఉందని అడిగితే అచ్చు గులాబ్ జామున్ లాగే ఉందని అన్నారు. నెక్స్ట్ అప్పుడు బాగుందని అని అన్నారు అనమాట. గులాబ్ జామున్ ఎప్పుడైనా చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకే బాగుంటుంది అనమాట. ఇంక మీరు కూడా ట్రై చేసేయండి. అంతే, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.